హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను బియ్యం పిండి మురుకులు చేయబోతున్నాను. ముందుగా అయితే బియ్యం పిండి తీసుకున్నాను. అందులో ముందుగా అయితే జీలకర్ర వేసాను. నెక్స్ట్ అయితే ఓమ వేస్తున్నానండి. ఈ బియ్యం పిండి మురుకులు చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా త్వరగా చేసుకునే ఈ బియ్యం పిండి మురుకులు ఎలా చేద్దామో చూద్దాం రండి. నెక్స్ట్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఎక్కువగా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. జీలకర్ర ధనియాలు వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇప్పుడైతే రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. చిటికడంతా సోడా అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ యాడ్ చేయకముందు పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని అయితే ఇలా బాగా మెదుపుకోవాలండి. ఇంకా పట్టుకోవడం చెప్తాను. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే వేడి కావాలి. ఇప్పుడు కొద్దిగా అయితే పిండి ఇందులో పెట్టుకోవాలి. ఇలా జల్లెడ పైన వేసుకోవాలి. ఇలా జల్లిగంటలో వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకుంటే మాడిపోతాయి. పిండి అయితే ఇలా కొద్దిగా పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పోయినాక కడాయిలో వేసుకోవాలి. మురుకులు అయితే రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇలా ఇన్స్టెంట్లీగా ఎంతో త్వరగా ఉండే ఈ బియ్యం పిండి మురుకులు అయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.